వారు ఈ లోకానికి వచ్చి ఈ లోకంలో తన విలువైన రక్తమును కార్చి ఆయన మన కొరకు ఆయన ప్రాణమును మనకు బలిదానముగా ఇచ్చాడండి. ఎందుకు ఇచ్చాడు? మన ఈ లోకంలో పుట్టిన ప్రతి మనిషి కూడా, ప్రతి వ్యక్తి కూడా ఎంతో పాపంతో నిండి ఉన్నాడు. ప్రతి మనిషి కూడా అనేకమైన పాపాలు చేస్తూ ఉంటాడు. పాపం అంటే చూపు ద్వారా, ఆలోచన ద్వారా, మనసు ద్వారా, క్రియల ద్వారా అనేక పాపాలు చేస్తూ ఉంటాడు. ఆ పాపం తొలగిపోవాలని ఆయన పరిశుద్ధుడుగా ఈ భూలోకం వచ్చి అనేక మందిని రక్షించి మరి ఆయన నిత్య రాజ్య వారసులుగా మనం ఉండాలని ఈ యొక్క ప్రతి వీధిలో ప్రతి గ్రామానికి మరి సువార్త అందించమని ప్రభువారు తెలియపరిచారు. ప్రియులారా గమనించండి, మీరు యేసు ప్రభుని నమ్మితే మీకు సమాధానం ఉంటుందండి. యేసు ప్రభుని విశ్వసిస్తే మీకు శాంతి కలుగుతుందండి. యేసు ప్రభుని నమ్మితే మీకు సౌఖ్యం కలుగుతుందండి. అన్ని విధముల యేసు ప్రభుని నమ్మాలి. యేసు ప్రభుని నమ్మడానికి మీకేమీ కావక్కర్లొద్దు. ప్రియులారా, మరి ప్రభువా నా దోషములు నా అపరాధములు క్షమించని మీరు ఒక్కసారి మీ నోటుతో మీ పాపములు ఒప్పుకున్నట్లయితే యేసు ప్రభువారు మీ దగ్గరకు వస్తారు, మిమ్మల్ని రక్షించి ఆయన నిత్యరాజ్యములో మిమ్మల్ని వారసులుగా చేస్తారండి. ప్రియులారా గమనించండి, మీరేమీ చేయక్కర్లొద్దు. మీ నోటుతో మీ పాపమును ఒప్పుకోండి. అది దాన్ని బట్టి మరి ప్రభువారు మిమ్మల్ని రక్షించి మరి పరలోక రాజ్యం చేరుస్తారండి. మీ అందరి కొరకు చిన్న ప్రార్థన.